నాశనం అయిపోయినా పర్వాలేదు అన్నవారు కుడి చేయొద్దండి. నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అన్నవాళ్ళు మీ కుడి చేయొద్దండి. 2, నా పిల్లలు అన్ని విషయాల్లోనే బాగుండాలనుకుంటున్న వారు కుడి చేయి చూపించండి. మరి ఒకసారి ఆలోచించండి, మనం ఎవరి పిల్లలం చెప్పాలి. ఇప్పుడు మీరు శరీర సంబంధులే మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పాలి. మరి మీ పిల్లలు బాగుండాలని కోరుకున్న మీరెందుకు బాగుండలేదు? మీరెందుకు దేవుడిని బాధ పెడుతున్నారు? దేవుడు అంటున్నాడు, నా కుమారుణ్ణి ఏడిపిస్తున్నారు మీరు. అది అర్థం కావాలంటే మీ అబ్బాయి గురించి నువ్వు ఏడిచినప్పుడు తెలుస్తుంది, నీ కూతురు గురించి ఏడిచినప్పుడు తెలుస్తుంది, నీ భర్త గురించి ఏడిచినప్పుడు తెలుస్తుంది, నీ భార్య గురించి ఏడిచినప్పుడు తెలుస్తుంది, నిన్ను మోసం చేసిన వాడి గురించి నువ్వు ఏడిచినప్పుడు తెలుస్తుంది. మరి దేవుడు ఏడా చెప్పండి. ఈ ఒక్కటే మీరు హృదయంలో గట్టిగా పెట్టుకోండి, నాతో కలిసి చెప్పండి. నేను నా కొరకు రక్తం చిందించిన యేసుని ఏడిపించకూడదు. అంటే అంటే ఎలా జీవించాలి? యేసు 33.5 సంవత్సరాల జీవితంలో దేవుడు సౌలు పౌలుగా మారాక దేవుడిని ఏడిపించాడా? పేతురు, యోహాను, దావీదు, దానియేలు, అబ్రహాము పేర్లు పెట్టుకున్నారు. కాలేబు, యెహోషువ, ఇశ్రాయేలు. దేవుణ్ణి ఎందుకు ఏడిపిస్తున్నారు మీరు అడగవచ్చు. దేవుణ్ణి మేము ఏ విషయంలో ఏడిపిస్తున్నాం? అన్ని విషయాల్లోనే ఏడిపిస్తున్నారు. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, మీరు దేవుణ్ణి ఏడిపిస్తున్నారో లేదో చూసుకోండి. దేవుణ్ణి ఏడిపించేవారు ఎవరంటే దేవుడు మాట వినని వారు. తల్లిదండ్రులను ఏడిపించేవారు ఎవరంటే తల్లిదండ్రుల మాట వినని వారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మాట వినండి, ఆయన ఏడిపించకండి, ఆయన చేయొద్దన్న పని చేయకండి. ఈరోజు దేవుడు నాతో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అసలు పడుకోనివ్వలేదు నా ప్రార్థనకు వచ్చే ముందు వరకు మాట్లాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుతున్నాడు, మళ్ళీ సాయంత్రం మాట్లాడుతున్నాడు, మళ్ళీ సువార్త ముందు మాట్లాడుతున్నాడు. చాలా ఎక్కువగా మాట్లాడాడు ఈరోజు దేవుడు నాతో. చాలా సందర్భాల కంటే ఈరోజు ఎక్కువ మాట్లాడాడు. మాట్లాడుతూ ప్రతి మాట కూడా నా పిల్లలతో చెప్పు, నన్ను ఏడిపించొద్దని. హల్లెలూయా. మీరు అందరూ దేవుడి మాట వినండి. ఒక వాగ్దానం చేసుకోండి, నేను దేవుడి మాట వింటాను అని. ఈరోజు యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 25, 7వ వచనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగను జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినమున జనులెలాగనందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకునిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఎంత అద్భుతమైన మాటలు అంటే, మీరు వాక్యాన్ని వినేసి ఎలా మర్చిపోతారని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎక్కడైనా భోజనం చేసి నోట్లో ఇంకా ఆ భోజనం తాలూకు ఋషులు నోట్లో ఊరుతూనే ఉంటాయి. మరి ఇంత మధురమైన మాటలు విని
ఎందుకు వెంటనే వదిలిపెడతారో. ఈరోజు ఈ వాక్యం చాలా లోతైన వాక్యం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. హల్లెలూయా. ఆ పర్వతం పేరేంటో తెలుసా? గొల్గొతా కొండ. గొల్గొతా కొండ యేసు ప్రభువును శిలువ వేసిన కొండ. ప్రపంచంలోనే ఎత్తైన దేశం యెరూషలేము. యెరూషలేములో ఎత్తైన పర్వతం గొల్గొతా పర్వతం. ఆ పర్వతం మీద ఆయన్ని శిలువ వేసి ప్రపంచమంతా చూసేటట్లు వేలాడతీశారు. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకో తెలుసా? సమస్త మానవాళి గురించి ఆయన శిలువ వేయబడ్డాడు. మధ్యాహ్నం 3 గంటలకి ఆత్మను దేవుడికి అప్పగించాడు. దేవుడికి మానవుడికి మధ్య ఉన్న తెర చిరిగిపోయింది. హల్లెలూయా. సమస్త జనములను కప్పుచున్న ముసుగును తెరను పర్వతం మీద తీసేశాడు. మరణంతో జాగ్రత్తగా వినాలి. అగరత్తుల గీతం కూడా చూస్తామే. ఏం బతుకులో మనకి. అది ఎక్కడ గుచ్చుతున్నాడో చూస్తున్నారు. ఒకసారి అనిపిస్తుంది నాకు, కంప్లీట్ క్లోజ్ చేసేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకుంటాను నేను. వాక్యం ఎందుకు మీకు చెప్పటం? వాక్యం దండగా ఏమీ పాటించడం లేదు. ఒక్క విషయం కూడా. చాలామంది ఎందుకు చెప్పండి? గొంతు చించుకోవటం. ఎందుకు వినరు దేవుడి మాటలు? జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు ఏదో గొడవ చుట్టూ. ఈ ముసుగు, ఈ తెర దేవుడు కట్టమన్నాడు. చెయ్యి, ఏళ్ళకే నాకు మధ్యలో తెర కట్టాయి. వాళ్ళ మొహం నేను చూడను, నా ముఖాన్ని చూడొద్దు అన్నాడు. ఎందుకంటే పాపములో మునిగిపోయారు జనం. పాపం 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 పాపము. ఈ పాపములో ఉన్నవారిని ఆయన చూడడం, ఏళ్ళు ఆయన కనబడకుండా మధ్యలో తెర కట్టాడు. ఆ తెరను యేసు శిలువతో తీసేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసు ద్వారా దేవుణ్ణి చూడగలం. ఎవరి ద్వారా? మళ్ళీ చెప్పండి. యేసు ద్వారా దేవుణ్ణి చూడగలం. ఇప్పుడు మనకి దేవుణ్ణి యేసు చూపిస్తాడు. ఎప్పుడు? దేవుణ్ణి యేసు మనకు చూపించాలి. మనం దేవుణ్ణి చూడలేం. మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దు, మన మొర దేవుడి దగ్గరికి వెళ్దు. యేసు నామములో ప్రార్థిస్తున్నామంటే యేసు క్రీస్తే మన ప్రార్థన దేవుడి దగ్గరికి పట్టుకెళ్తాడు. యేసు క్రీస్తు అంగీకరింతేనే కానీ నీ కార్యం జరగదు. విజయశాంతి ఉంది. విదేశాలకు వెళ్ళాలి, వెళ్ళింది వచ్చేసింది, మళ్ళీ వెళ్ళాలి. రేపొద్దున ప్రార్థన పెట్టించుకుంటుంది ఆవిడ. వాళ్ళ కొడుకో మరి అల్లుడో మనవడో ఎవడో నాకు తెలదు, కానీ వెళ్తాం వచ్చి ఇప్పుడు 3 సార్లు వెళ్ళాడు, వచ్చేసాడు. అదేంటో అర్థమవుతుంది మనకి. కాబట్టి ఈ పాపాత్ములు దేవుణ్ణి చూడకూడదు, దేవుణ్ణి పాపాత్మ చూడకూడదని దేవుడు తెర కట్టేమన్నాడు. ఆ తెరను యేసు తీసేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి దేవుడికి మధ్యలో వచ్చిన అడ్డం ఏంటది? గట్టిగా చెప్పాలి. పాపము. ఆ పాపాన్ని యేసు శిలువ రక్తంలో తుడిచేసి దేవుడితో మనకు సమాధానం ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తాను. మనము పాపములో కంటిన్యూ అవుతూ ఇంకా పాపం చేస్తూ
ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదట యేసు ప్రభు ఆ ప్రార్థన అంగీకరించడమే జరగనప్పుడు ఇంకా దేవుడి దగ్గరికి ప్రార్థన ఎలా వెళ్తుంది? అందుకే మనలో చాలామంది ప్రార్థనలో చెప్పండి దేవుడికి తెలియదు. అయ్యా మా అబ్బాయి పెళ్లి చేయవా, మా అమ్మాయి పెళ్లి చేయవా, మా అప్పులు తీర్చవా, మా బాధలు తీర్చవా, నన్ను విదేశాలు పంపించవా, నా కష్టాలు తీర్చవా, మా అమ్మాయిని మార్చవా, నా నొడి నొప్పి తగ్గించవా, నా తలపోటు తగ్గించవా. అసలు మీరు చేస్తున్న ప్రార్థన ఏమీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా కార్యం ఎలా జరుగుతుంది? అందుకే క్రైస్తవుల్లో చాలామంది కార్యాలు ఒక్కటంటే ఒక్కడ కూడా దేవుడు చేయటం లేదు. ఈరోజన్నా గ్రహించండి, గ్రహించి బలమైన హృదయంతో బయలుదేరండి. ఇక్కడి నుంచి 2 కళ్ళు గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు దేవుడు. కళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ అతనికి ఆకేసి నీ కళ్ళు ఎవరు ఇచ్చారు? ఏమో ఎవరో ఇచ్చారు. ఆయన బురద చేసి కళ్ళకు రాసి కడుక్కోమన్నాడు. కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి. నీ కళ్ళు ఇచ్చినాడు ఒక పాపాత్ముడు, దేవుడి బిడ్డ కాదు అతను, నీ కళ్ళు ఇచ్చినాడు పాపాత్ముడు అని అన్నారు యూదులు, శాస్త్రులు, పరిచయులు. కళ్ళు వచ్చిన అతను ఏమన్నాడో తెలుసా? అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. కళ్ళు వచ్చిన అతను ఏమన్నాడో తెలుసా? ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు, నాకు కళ్ళు ఇచ్చాడు. ఆయన ప్రార్థన చేశాక నాకు కళ్ళు వచ్చినాయి. దేవుడు పాపాత్ముడు ప్రార్థన విని కళ్ళు ఎందుకెత్తాడు? గుడ్డివారలారా అన్నాడు. హల్లెలూయా. దేవుడు కళ్ళు ఎందుకెత్తాడు అన్నాడు. పాపం చేసేవాడు ప్రార్థన చేస్తే కళ్ళు ఎందుకెత్తాడు? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? పాపము చేసేవారి ప్రార్థన దేవుడు వినాడు. అందుకే ఇల్లు ప్రభువా, పొలవే ప్రభువా, తలవే ప్రభువా, అప్పులు తెచ్చి ప్రభువా, పెళ్ళి చేయి ప్రభువా. అసలు ఏదో నిలబడతాయి కదా. గట్టిగా చేస్తే నీ ఇంట్లో ఉన్నవాడు కనబడుతుంది, స్లోగా చేస్తే నీకు కనబడుతుంది. ఎవరు కనబడతలేదు? కొంతమంది అట యేసుప్రభు అన్నాడు, పులి కేకలు వేయుదురు, కేకలు వేస్తే వినబడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కేకలు వేసేవాళ్ళది నేను అస్సలేనని అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. కేకలే తినేస్తాడు. ఏమంటే అబద్ధం గట్టిగా చెప్తే నిజమైపోద్దా? చెప్పండి. అబద్ధం కేకలే చెప్తే అది నిజం అవుద్దా? ఒక తాగుబోతుడు వచ్చి ఏయ్ నేను తాగాను అనుకుంటున్నావా అంటే, ఇదేంటి తాగలేదు రే బాబు, గట్టిగా చెప్తే తాగలేదు అంటారా? తప్పు కాదు. సో ఇప్పుడు ఆలోచించండి. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట మనకి దేవుడికి మధ్యలో ఉన్న ముసుగు తెర తీసి పడేసాడు యేసు. హల్లెలూయా. మరి మనకెందుకు అర్థం అవ్వలేదు? ఇంకా ముసుగేసుకుని తెరలు వేసుకుని తిరుగుతున్నాం మనం. మనకి దేవుడికి మధ్యలో ఉండే ఆ తెర, ఆ ముసుగు యేసు తీసేశాడు. అంటే నువ్వు పాపము నుంచి బయటకు వచ్చేసాక నీ ప్రార్థన తేటగా దేవుడి సన్నిధికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్షాళించుము ప్రక్షాళించుమని, క్షాళించుము ప్రక్షాళించుమని అడగవేవో మనసా, అడగవేవో మనసా, ప్రార్థన చేయవే మనసా. నీ మొర దేవుడు వింటాడు, నీ మొర దేవుడు వింటాడు, ప్రార్థన చేయవే మనసా. అందరిలో అతి శ్రేష్ఠుడవనుచు స్తుతించవేవో మనసా, స్తుతించవేవో మనసా.
ఆదియు అంతము నీవే అనుచు పాడవే ఓ మనసా పాడవే ఓ మనసా ప్రార్థన చేయవే మనసా ప్రార్థన చేయవే మనసా వ్యాధులు బాధలు మోపిడి నామం స్తుతించవే ఓ మనసా స్తుతించవే ఓ మనసా వ్యాకులముల నెడబాపెడి నామం వ్యాకులముల పాపిడి నామం పాడవే ఓ మనసా పాడవే ఓ మనసా పరిశుద్ధాగ్నితో నింపుము అనుచు పరిశుద్ధాగ్నితో నింపుము అనుచు వీడవే ఓ మనసా దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి, పరిశుద్ధంగా ప్రార్థన చేయండి. రోజు ఇంట్లోంచి 50, 100, 200 పట్టుకెళ్ళి ఖర్చు పెట్టి నాశనం చేసేసే వ్యక్తికి మీరు మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇస్తారా? ఖర్చు పెట్టి బాబు నాయన అని. మరి మనము తప్పు చేస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? రా ఈరోజు నిర్ణయానికి. ముసుగు తీసేశాడు దేవుడు, నువ్వు కూడా తీసేసుకో. నువ్వు కూడా తీసే ఆ పర్వతం మీద ఉన్నటువంటి దాన్ని. ఇంకో పని చేశాడట, అందరూ వినండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. హల్లెలూయా. ముసుగు తీసేసిన తర్వాత ఏం తీసేశాడు? మరణం తీసేశాడు మహానుభావుడు. మనకు మరణం లేదు, తెలుసా మీకు? మరణం ఎందుకు వచ్చింది? పాపము వలన వచ్చు జీతము మరణం. యేసుక్రీస్తు మన కొరకు మరణించి మనకేం తీసేశాడు? చెప్పాలి గట్టిగా, మరణం తీసేశాడు. హల్లెలూయా. చోట అంటాడు, మరణకరమైన పాపము గురించి మనం వేడుకొనవద్దు. మరణకరము కాని పాపమున్నది, దాని గురించి వేడుకోండి. మరణకరమైన పాపము రక్షణ పొందిన వారు చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, మరణకరము కాని పాపం ఏంటి? మరణకరమైన పాపం ఏంటి? తెలుసా మీకు దాని అర్థం? పాపము వలన మరణం వచ్చింది, మరి దాంట్లో మరణకరము కాని పాపం ఏముంది? మరణకరమైన పాపం ఏముంది? ఇది చాలా మర్మంతో కూడుకున్నటువంటి విషయం. జాగ్రత్తగా వినండి. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఉదాహరణకి నేను బెంగళూరు ట్రైన్లో వెళుతున్నాను. నాకు చాలా అలసటగా ఉంది ఆ రోజు. తలపోటుగా కళ్ళు మంటలు, పడుకోవాలి, పొద్దున్నే లేగాలి. ఆ టీసీ దగ్గరికి మాటకి వెళ్ళాను, అయ్యా నాకు బెర్త్ ఇవ్వండి. చాలా ఇబ్బందిగా ఉందాను. చివరికి 12 గంటలకి నా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ, ఆ జ్యోతి వదిలి నిద్రపోతానికి వస్తుందా రాలింగ్ నుంచి ఎంత కష్టపడి బస్సులో నిద్రపో, ఇక్కడ నిద్రపోకు, ఇంత దూరం వచ్చేది నిద్రపోతానుక, అది ఇంటికాడ పడుకుని కొరకట్టి నిద్రపోతున్నా ఎవరు అడగడగా కదా. బస్సులో వచ్చి మరీ నిద్రవాలి. ఇక్కడ నిద్రవాలంటే బస్సులో రావాలా? ఓకే, 300 ఇస్తే ఇస్తాను అన్నాడు. ప్రభువా, నాకు ఇష్టం లేదు, 300 ఇవ్వకూడదు రూల్ ప్రకారం, కానీ నాకు చాలా అలసటగా ఉందంటే
నువ్వు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అది మరణకరమైన పాపం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. అలాగే చిన్న చిన్న విషయాల్లో మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా చేస్తేనే కానీ అటు వెళ్ళనివ్వం. చూసారా, అది ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. ఆ శిక్ష ఏదో వస్తుందో ఆ 300 తీసుకున్న వ్యక్తి మీదకే వెళ్తుంది. అర్థమైందా? ఇంకోటి మరణకరము కాని పాపం ఇంకోటి ఉంది. అదేంటంటే, నువ్వు చేస్తున్నది దేనివల్లైనా ఎవ్వరికి హాని కలగనిది మరణకరమైన పాపం. ఉదాహరణకి, నువ్వు కూడా నిద్రవుతావు. నిద్రపోయే వాళ్ళు అందరికీ పరుపులు వేస్తారు. అక్కడ నీ వలన ఎవరికి హాని కలగకూడదు. అర్థమైందా? పిల్లల్ని కొట్టకూడదు, పాపం అనకూడదు. పిల్లల్ని తోలు ఒలిచేయాలి. ఇళ్ళు వేసాడు మళ్ళీ. తోలు ఒలిచేయాలి పిల్లల్ని. అది కూడా మరణకరమైన పాపం కాదు. వింటున్నారా? పాపం కదండి పిల్లల్ని కొడితే. చితక్కొట్టేయాలి తేడా అవుతే. అది కూడా పాపం కాదు. పాస్టర్ గారు విశ్వాసులు బెత్తంతో పిడి కొట్టినా పాపం కాదు. పాపం అనుకుంటున్నారేమో. అర్థమైందా? వింటున్నారా? అంటే ఎవరికి హాని చేయనిది. అలాగే యెహెజ్కేలు తోటి అంటాడు, ఒక దుర్మార్గుడు నీ ఎదురుగుండా పాపం చేస్తే నువ్వు హెచ్చరించకపోవటం పాపం అన్నాడు. హల్లెలూయా. అతను హెచ్చరించాలట నువ్వు. సో ఇలా మనం చూసుకుంటూ పోతే దేవుడు వాటిని పాపం కింద తీసుకోడు. అంటే మనం ఎవరికి హాని చేయని విషయాలు. ఇలాంటి చిన్న చిన్నవి మన జీవితంలో చాలా ఎదురవుతాయి. అది పాపం కాదు. ఇంకోటి, తాగుబోతుడు వచ్చాడు, చెయ్యి బీరువాలో డబ్బులు అన్నాడు. డబ్బులు లేవు. లేవా? లేవు. అది పాపం కాదు. తాగుబోతుడికి దొంగోడికి బీరువా తీసి డబ్బులు ఇస్తారా? ఎగ్గొట్టివాడు వచ్చాడు, 10,000 ఉంటే ఇస్తావా అక్క? లేవు. ఎగ్గొట్టేదానికి 10,000 ఎలాగిస్తాం? అది పాపం కాదు. వింటున్నారా? మాట్లాడరేటి? భర్త వ్యభిచారం చేస్తున్నాడు అనుకోండి. భార్య ఆ వ్యభిచారం బయట తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను అడిగాడు, ఓ భార్య కాపురం చేయను. నేను నీతో కాపురం చేయను అంది. అది కూడా పాపం కాదు. దేవుని స్తోత్రం. వ్యభిచారం చేసే భార్యతో, వ్యభిచారం చేసే భర్తతో ఎవరు కాపురం చేస్తారు? చేయొచ్చా? అది పాపం కాదు. కాబట్టి దొంగోడు అంటాం పాపం కాదు. సో ఇప్పుడు పాపం అంటే ఏంటో చెప్తాను మీకు. మరణకరమైన పాపం అంటే ఏంటో చెప్తాను. ఒకటి, లోకాన్ని ప్రేమించడం పాపం. ధనాన్ని ప్రేమించడం పాపం. అబద్ధాలు ఆడి మోసం చేసి ఎదుటివారి దొంగిలించడం పాపం. ఎదుటివారి సొత్తు, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ డబ్బులు కానీ వస్తువులు కానీ, ఒకళ్ళ వస్తువులు మనం దొంగిలించడం పాపం. వాళ్ళు ఇస్తే ఓకే, ఇది మీ దగ్గర పెట్టుకోండి అని వాళ్ళు ఇస్తే పర్వాలేదు. ఇక్కడ నిద్ర జబ్బు ఉన్న వాళ్ళందరికీ ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. అంత సాయితీగా నిద్రవుతున్నారు కదా. కాబట్టి ఈ పాపములు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇట్టి వాటిని చేయవారు. మీకు ఇంకా క్లారిటీగా మీకు తెలియజేస్తాను. గలతీ పత్రిక, ఏ పాపం చేస్తే దేవుడు ఆయన రాజ్యానికి రానివ్వడు. గలతీ రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా దేవుడు మాటలు వినండి. ఈ పాపాలు చేసేవాడిని దేవుడు
చూడండి, ఈ పాపాలు చేసేవాళ్ళు ఎప్పటికీ మీరు అసలు ఊహలో కూడా యేసు ప్రభుని చూస్తామని అనుకోవద్దు. గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని వాటిని చేయువారికి దేవుని రాజ్యము లేదు. ఇలాంటి పనులు చేసేవారిని నా రాజ్యానికి రానివ్వను. నా రాజ్యంలో వారికి స్థలము లేదు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం ఒక ఇంటి దగ్గర కూటం పెట్టాం. ఆ ఇంటి వారికి మేలు జరగాలి, పెట్టిన వారికి మేలు జరగాలి, మనకు మేలు జరగాలి. చాలామంది కూటాలు పెట్టుకుంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? ఒక ఆవిడ కూటాలు పెడుతుంది, అత్తమా సంవత్సరానికి 2 ప్రార్థనలు పెడుతుంది. ఎందుకమ్మా ప్రార్థన పెడుతున్నాం? ప్రార్థన పెట్టుకుంటే పుణ్యం అని. నీ మొహం, ప్రార్థన పెట్టుకుంటే పుణ్యం ఏమీ రాదు. ప్రార్థన పెట్టుకుంటే పుణ్యం వచ్చేస్తా, అయితే రోజు పెట్టుకోవచ్చు ప్రార్థనలు, రాదు. ఏమో ఉపాస ప్రార్థన పెట్టుకుంటే ఏదో ఒరిగిపోద్దని, ఏమీ ఒరగదు. చర్చికి వెళ్తే పాపం పోద్దని, చర్చికి వెళ్తే పాపం పోద్దా? జాగ్రత్తగా. దొంగలు, వ్యాపారాలు చేసేవాళ్ళు, పాస్టర్లు అలా చెప్తారు. చర్చి ఖాళీ అయిపోద్దేమో అని ఏదో ఒకటి డూప్లికేట్ మాటలు చెప్పి లాక్కుంటారు జనాన్ని. ఇదంతా అబద్ధం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పాపము మానకుండా ఏం చేసినా దేవుడు ఆ కార్యము చెయ్యడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుడు కార్యం చేయాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది అన్నీ కూడా పాటించాలి. ఎన్ని చెప్పాడు? ఇప్పటికే 5 తలగళ్ళు చూశాను నేను. 5 చచ్చిపోతున్నారు నిద్రపోవాలని కదా. సంఘంలో నిద్రపోయేవారు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు 8వ వచనంలో మనం చూద్దాం, మరణాన్ని తీసేసినటువంటి దేవుడు ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేయును. హల్లెలూయా. ఇంకా మనం ఏడవలసిన అవసరం లేకుండా చేసేస్తాడు. వింటున్నారా? మనం ఇంకా దుఃఖపడవలసిన అవసరము లేదు. ఏం మానేస్తే? దేవుడు మాట వినడం ప్రారంభించి, దేవుడు కొరకు జీవించి యథార్థంగా ఉండేవారి ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడు. కన్నీటిని నా ప్రభువే తుడచివేయును, నా కన్నీటిని నా ప్రభువే తుడచివేయును. ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందమి, అమితానందమి, ఆనందమి, ఆనందము. విజేతలందరూ నిలిచియుండగా, విజేతలందరూ నిలిచియుండగా, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును, చేరదీయును. కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును, నా కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును. ఆ రోజున నా హృదయములో అమితానందమి, అమితానందమి. లోకంలో కొంతకాలం శ్రమ పడిన తర్వాత మనం వెళ్ళిపోతాం కదా. ఆయన దగ్గరికి చేర్చుకున్నమ్మా, నా గురించి అంత బాధపడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు, నీ భర్త బాధ పెట్టాడు, నీ భార్య బాధ పెట్టింది, నీ పిల్లలు బాధ పెట్టారు, నరకం అనుభవించావు, నిన్ను కొట్టారు, తిట్టారు, హింసించారు, చంపేశారు, కొరడాలతో కొట్టారు, ఉమ్ములూశారు,
మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టారు. పౌలు నీ తలకాయ నరికేస్తారు, యాకోబు నీ తలకాయ నరికేస్తారు, పేతురు నిన్ను సిలువేశారు, యోహాను నిన్ను కాల్ చేశారు. ఇలాగ మీరు ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పడ్డారు అని చెప్పి ఆయన మన దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పటికి మనకు ఏడుపు వస్తుందంట. ఆయన చేత్తో స్వయంగా ఆ ఏడుపును తుడుస్తాడంట. హల్లెలూయా. ఇంకెందుకు వచ్చేసారు కదా నా దగ్గరికి అంటాడట. దానికోసం ఎదురు చూడండి. ఇక్కడ మనం ఏడుతుంటే ఇక్కడ తుడిచి మళ్ళీ ఏడిపిస్తారు పొద్దున్నే. కొంతమందికి శాడిస్టులు ఉంటారు. ఈ శాడిస్టులు ఏంటంటే ఎప్పుడు ఇంట్లో నవ్వుతూ ఉండకూడదు. నవ్వుతున్నావెందుకు అదేంటి ఇంట్లో ఎవరు లేరు, 4 గోడను చూసి నవ్వుతున్నావా, లేకపోతే ఎవరన్నా గుర్తొచ్చి నవ్వుతున్నావా అంటాడు వీడు. ఇంకా చెప్పడికి ఏడుస్తుంది. ఏడిసాక అప్పుడు పడుకుంటాడు వీడు. అది ఏడాలి. అది ఏడిసాక వీడికి నిద్రాడుద్ది, లేకపోతే ఆడు ఏడిసాక దీనికి నిద్రాడుద్ది. ఇలాంటి దరిద్రపు మనుషులు ఉన్న లోకం ఇది. ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఏంటి అంత సంతోషంగా ఉన్నావేంటి? ఓ రోజు నాకు పాస్టర్ గారు అన్నారు, ఇస్రాయల్ గారు ఏంటి ఎవరు ఎంత సంతోషంగా ఉన్నారేంటి? ఇవన్నీ ముఖం తగలే. నేను సంతోషంగా ఉంటే నీకు వచ్చిన బాధ ఏంట్రా చెప్పండి. కాబట్టి నా ప్రభువు నన్ను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. మరి బాధలన్నీ ఇక్కడే మనకే, ఇక్కడ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారో, ఏ టైంలో ఎవరు ఏం చేస్తారో మనకే తెలియదండి. కాబట్టి తర్వాత చూడండి, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. చెప్పండి, మన మీద ఉన్న నింద, నిన్ను నిందించుచున్న వారి నిందలు నా మీద పడెను. మన నిందలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయినాయి? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్నటి దినాన కుప్పంలో పెద్ద కాంట్రాక్టర్ నా ద్వారానే అభివృద్ధి అయ్యాడు, త్రిమూర్తి అని. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేశాడు నాకు. సార్ ఎలా ఉన్నారు? ఓయ్ ఏమయ్యా ఏంటి అన్న. లేదు సార్ మీ దయ వల్ల బాగున్నాను. పక్కన ఆఫీసర్ ఉన్నాడు నా ఫ్రెండ్ వెంకటేశ్వర్లు అని, అతనికి ఇచ్చాడు. సార్ ఎలా ఉన్నారని అతను. ఏంటి మీ ఇద్దరికి నేను గుర్తొచ్చానేంటి అన్నాను నేను. అంటే అతను అన్నాడు, ఆ కాంట్రాక్టరు, గుర్తు రావటం కాదండి, మర్చిపోయిందే లేదన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని మర్చిపోతే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుంది అన్నాడు. ఇంకా గుర్తున్నానా నేను? గుర్తున్నారు సార్ అన్నాడు. అయిపోయిందా? నిన్న వాళ్ళం ఈరోజు నా దగ్గర పని చేసి అభివృద్ధి అయ్యి బెంగళూరులో ఇల్లు కట్టుకుని రాజారావు అనే అతను ఫోన్ చేశాడు. సార్ ఏమయ్యా ఏంటి లైన్ ఏంటి, ఫోన్లు ఏంటి? నిన్న అతను ఈరోజు నువ్వు. ఏం లేదు సార్ గుర్తొచ్చాను. సరే ఏంటి విషయం? అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ అండి, నెలకు 2 లక్షల జీతం. అమ్మాయి ఏమో ఆస్ట్రేలియాలో ఉంది. అబ్బాయికి ఏదన్నా ఒక మంచి అమ్మాయి ఉంటే చూసి పెట్టండి. నేను చూస్తావేంటయా అన్న. లేదండి చూసి పెట్టండి. ఎందుకో నాకు ఇవాళ బాగా గుర్తుకొచ్చేసారు. ఫోన్ చేశాడు. చూడండి మీరే ఎవరికైనా అమ్మాయిలు ఉంటే 2 లక్షలు అంటాడు అబ్బాయికి జీతం నెలకి. ఏముంది నీకన్నా? నా దగ్గర సూపర్వైజర్ అండి, ఏమీ లేకుండా వచ్చాడు. మరి ఏముంది ఆస్తి నీకన్నాను. ఏం పెద్ద ఆస్తి ఏం లేదండి, 3 అంతస్తుల బిల్డింగ్ బెంగళూరులో ఉందన్నాడు. ఓర్ని మరి అంతే కదా, పిల్లలిద్దరూ సంపాదించేస్తుంటే ఏం చేస్తాడు? ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చిత్తం అయితే మన మీద ఉన్న నిందలు తీసేసి గౌరవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మర్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరిని నేను బయటికి గెంటేస్తాను కంపెనీలో నుంచి. ఇద్దరికి ఇవాళ గుర్తు చేసుకున్నారు. వింటున్నారా? ఇతను నా దగ్గర పనిచేసేవాడు 86లో. ఓ రోజు పని సరిగ్గా చేయట్లేదని బయటికి పంపించేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పనిలోకి వచ్చేసాడు. ఎలా వచ్చాడు అన్నాను.
వీళ్ళ గురువుగారు ఒక ఆయన ఉండేవాడు, మేస్త్రి గారు. మూర్తి గారికి నేను చెప్తానని తీసుకొచ్చి మళ్ళీ వెనకాల నుంచి పనిలో పెట్టేశాడు. దేవుని స్తోత్రం. ఇందాక గుర్తొచ్చింది నాకు. సరే, ఏమైనప్పటికీ కూడా మన మీద ఉన్న నిందలు ఎవరి మీద వేసుకున్నాడు? గట్టిగా చెప్పాలి. మనకు రావాల్సిన నిందలు ఎవరి మీద వేసుకున్నాడు? గట్టిగా. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, ఒక్కసారి చెప్పండి. ఇలాగ నిందలు, పాపాలు, మరణాలు అన్నీ ఆయన మీద వేసుకున్న ఆయన్ని ఎందుకు ఏడిపిస్తున్నావమ్మా బేబీ నువ్వు? అదేంటండి బాబు నేనేమి ఏడిపిస్తున్నాను అంటావా? ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. ఎప్సిబా గారు, విజయ్ గారు, ప్రసన్నమణి గారు, అన్నా కుమారి గారు, స్వాతి గారు, కాలేబు గారు, హేమ గారు, సోలామితి గారు, పేర్లు వరుసగా చెప్తున్నాను. ఏడిపిస్తున్నారా? ఇన్ని మేలులు చేసింది ఎవరైనా ఉన్నారండి? మాట్లాడరేంటి? ఒక్కరు ఉన్నారా? ఏమండి, ఒక్కరు లేరు కదా. ఈ రోజు నుంచి నేను యేసు ప్రభువుని ఏడిపించకూడదని నిర్ణయానికి రారా మీరు? రారా? రారా? వస్తారా? వస్తారా? రారా? ఇప్పుడు ఆయన ఏడిపించడం మానేస్తాం వల్ల మనకు కలిసి వచ్చేదేంటి? అంత సంతోషమే. హల్లెలూయా. ఆయన ఏడిపించడం మానేస్తారా? మానేయరా? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? అర్థం చేసుకుంటారా ప్రతి పాట మీరు? చూడండి. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. ఏమి కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అన్నారంటే ఏదో ఉంది మన దగ్గర, అలా కావాల్సింది, లేకపోతే ప్రేమించరు. చెప్పండి. మనల్ని ఎవరైనా ప్రేమించడం, మీరంటే నాకు అంత ప్రేమ అన్నారు అనుకోండి, మన దగ్గర అలా కావాల్సింది ఏదో ఉంది, అది లేదంటే ప్రేమ ఆగిపోద్ది. మరి యేసు ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరి ప్రేమించాడు? ఏమీ కోరుకోకుండా ప్రేమించాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏదో ఒకటి కోరుకోకుండా ఈ ప్రపంచంలో ఒకరినొకరు ప్రేమించరు. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నిన్న పొద్దున పేపర్లో వచ్చింది, ఒక అందమైన అమ్మాయి వెనకాల తిరిగాడు అంట, నేను ప్రేమిస్తున్నాను. ఈ పిచ్చదే పడిపోయింది. గర్భం వచ్చింది. నాకు గర్భం వచ్చిందందంట. ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఇప్పుడు దాకా కనవాలేదంట. ఎంత ప్రేమ! ఇది అందరిని వదిలేసి ఆడికి జీవితాన్ని అర్పించేసి నాశనం చేసేసుకుంది. ఇంకా కనబడతలేదు. అర్థమైందండి? వింటున్నారా? మాట్లాడాలి. ప్రతి ప్రేమలోనే స్వార్థం ఉంది. యేసు ప్రభు ప్రేమలో స్వార్థం లేదు. ఇంకో మాట చెప్పనా,
యేసు ప్రభుని మనం ప్రేమించడంలో కూడా మనకు స్వార్థం ఉంది. యేసు ప్రభు ఏదన్నా చేస్తే దేవుడు మనకి ఆయన మీద ప్రేమ, చేయకపోతే ప్రేమ లేదు. అందుకే యేసు ప్రభు నీ గురించి చేసిన కార్యం బుద్ధుంటే ఇవాళ తెలుసుకో. నరకం నుంచి, మరణం నుంచి, నింద నుంచి, లోకం నుంచి, అపవాది నుంచి తప్పించే కార్యం ఎప్పుడూ చేసేసాడు. హల్లెలూయా. జ్ఞానం తెచ్చుకో. మరి ఇంకా ఇది చేస్తలేదు, అది చేస్తలేదు అనుకో, చేసేసాడు. అప్పుడు ఆ దినమున జనులు ఇలాగ అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతము. దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలన్న వారందరికీ దేవుడు కనిపించాడు. ఇదిగో ఈయనే యెహోవా, ఈయనే దేవుడు, ఈయనే మన రక్షకుడు, ఈయనే మనల్ని కాపాడాడు, ఈయనే మనల్ని విడిపించాడు, ఈయనే సిలువేయబడ్డాడు, ఈయనే తిరిగి లేచాడు, ఈయనే పరలోకంలో ఉన్నాడు, ఈయనే ఈరోజు నిన్ను నడిపిస్తున్నాడు. ఈయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కొద్దిసేపు అయిపోయింది, 5 నిమిషాలు నిద్రొచ్చేస్తుంది. స్వాతి పాపం ఏంటుంది కానీ లోపలికి వెళ్తలేదు మాటలు. కొద్దిసేపు అయిపోయింది, నిన్ను ఇంకా బాధ పెట్టను. ముఖం చూస్తే తెలిసిపోద్ది. వింటున్నారా? ఆ దినమున జనుడిలాగా అందరూ, ఏ దినము? ఏ దినము? రక్షణ దినము. మన జీవితంలో ప్రభు మొదటి దినము యేసుని తెలుసుకునే దినము, రెండవ దినము రక్షింపబడిన దినము, మూడవ దినము రాకడ దినము. హల్లెలూయా. ఈ దినాన్న మనకి ఏం తెలిసిపోద్దంటే, ఓహో ఈరోజు మనకి అర్థమైపోయింది, ఈయనే దేవుడు, ఇదిగో ఈయనే మనము కనిపెట్టుకున్న ఆయన, ఈయనే. ఆయన రక్షణ యందు సంతోషించి ఉత్సహింతము. ఈరోజు కనుక నువ్వు నేను చెప్పిన ప్రతి మాట ఈరోజే పాటింతే, ఈరోజే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదిగో ఇప్పుడే మిక్కిలే అనుకూల సమయం. హల్లెలూయా. అదేంటో తెలుసా? ముసుగు వెళ్ళిపోయింది, తెర వెళ్ళిపోయింది, మరణం వెళ్ళిపోయింది, దుఃఖం వెళ్ళిపోయింది, నింద వెళ్ళిపోయింది. దేవుని రక్షణ మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అది ఈ దినమే, ఈ సమయమే. గుర్తుపెట్టుకోండి. అంటే ఈరోజే నువ్వు మారు మనసు పొందితే ఈ దినమే ప్రభు నీకు కనిపించిన దినము, రక్షించిన దినము. ఇంక ఈ రోజు నుంచి మొదటి దినం అయిపోయింది మనకి. అదేంటంటే రక్షణ. యేసు ప్రభుని తెలుసుకున్నాం, రక్షింపబడ్డాం, అది అయిపోయింది. అయితే రక్షణ పొందిన తర్వాత కూడా ఒకరోజు మనము నిశ్చయతకు వస్తాం, మారు మనసు నిజంగా పొందుతాం. అదేంటంటే ఇంకా ఈ రోజు నుంచి నా దేవుడి కోసం జీవించాలని వాళ్ళందరికీ మూడవ దినము రాకడ దినం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా మనం ఏ రోజులోకి వెళ్ళాలి? రాకడ దినానికి. మధ్యలో ఏ దినము వద్దు, ఏ దినానికి వెళ్ళకండి, మధ్యలో దినాలకే వెళ్ళకండి. ఏ దినాలకే? నీ దినాలకే, తద్దినాలకి, ఆ దినాలకి, ఈ దినాలకి వెళ్ళకండి. ఒకే దినము, ఒకే దినము. ఇక మనం ఎదురు చూడవలసింది ఒకే దినము, ఆయన రాకడ లేదా మన పోకడ. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అన్న ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, కుమారి గారి కుటుంబాన్ని అద్భుతంగా ఆశీర్వదించి 16వ తారీఖు ప్రయాణం సఫలం చేయండి. విజయశాంతి కూడా త్వరగా మీ చిత్తం అయితే వెళ్ళడానికి సహాయం. ఇంకా వాడుకున్న ఆర్థిక ఇబ్బందులు, బాధలు, కష్టాలు, శ్రమలు అన్నిటి నుంచి విడుదల చేయండి. అప్పుల బాధ నుంచి విడుదల చేయండి. సువార్తలో సహకరించిన ప్రతి బిడ్డను దీవించండి. తిరిగి క్షేమంగా గృహాలకు చేర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మంచిదమ్మా. రేపు రాత్రి మన హేమ గారు వాళ్ళ అమ్మగారు ఇంటి పక్క